అమెరికా రీసెంట్గా ఇరాన్ పైన ప్రయోగించిన B2 బాంబర్ జెట్స్ విశేషాలు ఎన్నో ఉన్నాయి. అసలు ప్రపంచంలోకెల్లా ఇలాంటి స్టెల్త్ బాంబర్ జెట్స్, ఇంత అడ్వాన్స్డ్ స్టెల్త్ బాంబర్ జెట్స్ కలిగిన దేశం అమెరికా. ఈ జెట్ తయారు చేయాలంటే ఎంత కాస్ట్ తెలుసా? ఒకటి దాదాపు $2.2 బిలియన్ అంట. అమెరికాకి ఇలాంటివి 19 జెట్స్ ఉన్నాయి. మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ జెట్స్ అంటాం వీటిని. ఇవి 5th జనరేషన్ జెట్స్ అనమాట. ప్రపంచంలో ఇంత అడ్వాన్స్డ్ బాంబర్ జెట్స్ ఏ దేశం దగ్గర లేవు. అమెరికా దగ్గరున్న 19లో 6 డిగో గార్షియా ప్రాంతంలో ఆ బేస్లో స్టేషన్ అయి ఉన్నాయంట. మొత్తం స్టెల్త్ బాంబర్ జెట్స్ అనేవి చాలా దేశాల దగ్గర ఉన్నాయి. కానీ ఈ లెవెల్లో ఈ కెపాసిటీలో, ఎందుకంటే అమెరికా యొక్క B2 బాంబర్ జెట్స్ అనేవి దాదాపు ఆల్టిట్యూడ్లో 50 to 55,000 ఫీట్ హైట్లో అవి ఫాస్ట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంత హైట్లో అవి ప్రయాణం చేస్తాయి కాబట్టి ఈ జెట్స్ని ఏ రాడార్ సిస్టమ్స్, ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కనిపెట్టలేవు, ఇంక్లూడింగ్ S-400 కావచ్చు, ఏది కనిపెట్టలేవు అనమాట. అండ్ ఈ మొత్తం డిజైన్ కూడా ఏ విధంగా అంటే ఎటువంటి రాడార్కి కనిపెట్టలేకుండా రాడార్ యొక్క సిగ్నల్స్ కూడా అబ్జార్బ్ చేసేంత కెపాసిటీ, అంటే ఏ రాడార్కి అందుబాటులోకి రాకుండా వాటి సిగ్నల్స్ కూడా కంప్లీట్గా న్యూట్రలైజ్ చేసే కెపాసిటీ ఈ B2 బాంబర్ జెట్స్కి ఉందన్నమాట. అవి ఏ రాడార్ స్క్రీన్కి అందవు, ఇన్విజిబుల్గా ఉంటాయి అన్నమాట. అదే దీనిలో గ్రేట్నెస్. B2 బాంబర్ జెట్స్ పేలోడ్ కూడా చాలా హెవీ. దాదాపు ఒక్కొక్క జెట్టు 27,000 కేజీల పేలోడ్ని తీసుకెళ్ళగలదంట. అందువల్లే అమెరికా ఇరాన్ పైన వేసిన చాలా బరువైన బాంబులు GBU-57 బంకర్ బస్టర్ బాంబ్స్, ఈ బాంబ్స్ని క్యారీ చేయగలిగింది ఈ B2 ఫైటర్ జెట్ అనమాట. B2 ఫైటర్ జెట్స్ని స్ట్రాటజిక్ బాంబర్ జెట్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే వీటిలో కన్వెన్షనల్ వెపన్స్ లాంచ్ చేయొచ్చు, దీని ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్స్ కూడా లాంచ్ చేయొచ్చు అనమాట. అందుకే వీటిని స్ట్రాటజిక్ బాంబర్ జెట్స్ అని పిలుస్తారు. అండ్ మనకు తెలుసు GBU-57 బంకర్ బస్టర్ బాంబ్స్ బరువు, ఒక్కొక్క బాంబ్ బరువు దాదాపు 13,600 కేజీలు ఉంటుంది. అందుకనే కేవలం ఈ B2 బాంబర్ జెట్స్ మాత్రమే ఈ బాంబ్స్ని లాంచ్ చేయగలవు అనమాట. అంత పేలోడ్ ఇవి క్యారీ చేయగలవు అనమాట. ఈ B2 బాంబర్ జెట్స్ అమెరికాలో తయారు చేసే కంపెనీ పేరు నార్థ్రాప్ గ్రమ్మన్ అనమాట. ఈ B2 బాంబర్ జెట్స్ అనేవి చాలా ఫేమస్. ఇవి చాలా ఎక్కువ వెయిట్ కూడా క్యారీ చేయగలవు. దాదాపు 44 అవర్స్ ఫ్లై చేయగలవు, ఆపకుండా ఫ్లై చేయగలవు అనమాట. నాన్ స్టాప్గా గాల్లోనే రీఫ్యూలింగ్ చేసుకుంటాయి. వీటి ఫ్యూలింగ్ కూడా గాల్లోనే. సో వీటిలో లోపలే మినీ ఫ్రిడ్జ్ ఉంటుందంట, అన్నీ ఉంటాయి. మొత్తం జెట్ లోపలే కంప్లీట్గా పైలట్ రెస్ట్ తీసుకోవడానికి కూడా, అంటే ఒక పైలట్ నడుతుంటే ఇంకో పైలట్ రెస్ట్ తీసుకోవడానికి కూడా కంప్లీట్గా ఫెసిలిటీస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే GBU-57 బాంబ్స్కి చాలా దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ కాంపోజిషన్స్ ఉంటాయి అనమాట. మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్స్ అంటాం వీటిని. అంటే GBU-57 బాంబ్ వేయంగానే సడన్గా పేలదు, లోపలికి బాగా దాదాపు 60 మీటర్స్ డెప్త్లోకి వెళ్ళి చాలా లోతులోకి వెళ్ళి మొత్తం నాశనం చేస్తుంది అనమాట. అదే GBU-57 బాంబ్స్ కెపాసిటీ. వీటన్నిటితో పాటు B2 బాంబర్ జెట్స్ కోటింగ్ మొత్తం, ఆ జెట్ పైన కోటింగ్ మొత్తం కూడా హైటెక్ ర్యామ్ ఉంటుంది అనమాట. ర్యామ్ అంటే రాడార్ అబ్జార్బింగ్ మెటీరియల్. సో దాన్ని ఏ రాడారు డిటెక్ట్ చేయలేదన్నమాట. సో B2 బాంబర్ జెట్స్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే అవి ఎలక్ట్రానిక్ నాయిస్ ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎనిమీ రాడార్స్ ఏమి డిటెక్ట్ చేయకుండా, ట్రాక్ చేయకుండా ఎలక్ట్రానిక్ నాయిస్ ఎమిట్ చేస్తూ ఉంటాయి అనమాట. B2 బాంబర్ జెట్స్ క్రూయిజ్ స్పీడ్ కూడా 900 km/h ఉంటుంది అనమాట. దాదాపు 75,000 tons ఆఫ్ ఫ్యూయల్ కెపాసిటీ కూడా ఉంటుంది. అండ్ మొత్తం ఇంజన్స్ కూడా లోయర్ టెంపరేచర్స్లో పనిచేసేంత శక్తి ఈ B2 బాంబర్ జెట్స్ ఇంజన్స్కి ఉంటుంది. కాబట్టి వీటిని తయారు చేయడం చాలా కష్టం. కేవలం అమెరికా దగ్గరే B2 బాంబర్ జెట్స్ ఉన్నాయన్నమాట. అమెరికా చాలా అరుదుగా B2 బాంబర్ జెట్స్ వాడుతుంది. ఇంతకుముందు అమెరికా ఆల్రెడీ B2 బాంబర్ జెట్స్ వాడిందనమాట. కొసావో యుగోస్లేవియా క్రైసిస్ అప్పుడు నాటో తరఫున వాడింది. కానీ గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా ఇప్పుడు వాడటం ఇదే తొలిసారి అనమాట ఇరాన్ పైన. అసలు ఈ B2 బాంబర్ జెట్స్ వెనకాల ఒక ఇన్స్పిరేషన్ ఉంది. అమెరికా ఈ B2 బాంబర్ జెట్స్ తయారు చేయడానికి ఒక పక్షిని ఇన్స్పిరేషన్గా తీసుకుంది. అదే పెరిగ్రీ ఫాల్కన్. ఈ పక్షి చాలా క్లాండెస్టైన్గా ఫ్లై అవుతుంది, సీక్రెట్గా తను దాచుకుంటుంది అనమాట. ఇది మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంటుంది ఈ పక్షి. సేమ్ అదే కలర్లో ఈ జెట్స్ కూడా తయారు చేశారు. అంతేకాదు ఈ పెరిగ్రీ ఫాల్కన్ పక్షికి సైలెంట్ ఫ్లయింగ్ కెపాసిటీ ఉంది. అంటే ఎవరికి అర్థం కాకుండా క్యామోఫ్లేజ్ చేసుకుంటూ, తన దగ్గర నుంచి వచ్చే సౌండ్ కూడా బయటికి రాకుండా తన రెక్కల్లోనే దాచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్గా, వరల్డ్స్ ఫాస్టెస్ట్ బర్డ్ అని కూడా అంటారు ఈ పెరిగ్రీ ఫాల్కన్ని. పూర్తిగా పెరిగ్రీ ఫాల్కన్ ఇన్స్పిరేషన్తో తయారు చేశారు ఈ B2 బాంబర్ జెట్స్ అనమాట అమెరికా వాళ్ళు. ఈ పెరిగ్రీ ఫాల్కన్కి చాలా సూక్ష్మమైన దృష్టి ఉంటుంది, బైనాక్యులర్ విజన్ ఉంటుంది అనమాట. చాలా స్పష్టంగా చూడగలదు. దీన్నే బైనాక్యులర్ విజన్ అంటాం. నేచర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేచర్లో ఉన్న ఒక వస్తువుని ఇమిటేట్ చేసి అలాంటి ఒక వస్తువుని తయారు చేయడమే బయోమిమిక్రీ అని కూడా అంటారు. బయోమిమిక్రీ అంటే ఇమిటేటింగ్ నేచర్స్ డిజైన్స్, ప్రాసెసెస్ అండ్ సిస్టమ్స్. మనం కింగ్ ఫిషర్ బర్డ్ చూస్తుంటాం కదా, ముఖ్యంగా కూసుగా ఉంటుంది. దాని ఇన్స్పిరేషన్తోనే బుల్లెట్ ట్రైన్స్ కూడా తయారు చేశారు. దీన్నే బయోమిమిక్రీ అంటారు.